ప్రవీణ్ పగడాల గారి మరణమా? లేకపోతే యాక్సిడెంటా? లేకపోతే హత్య అని చెప్పేసి మీరు భావిస్తున్నారు? అంటే ఫస్ట్ డే నుంచి నేను చెప్తూనే వస్తున్నాను. దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలి. ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీమ్ మొత్తం, ఇంకా డాగ్ స్క్వాడ్ కూడా అడిగాం. అలాగే ఈ నెట్వర్క్ ట్రేస్ చేయమని చెప్పి అడిగాం. ఆయన ఫోన్ కాల్ నెట్వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తూ వచ్చాడు, డంప్ అయ్యమని కూడా అడిగాం. అంటే ఆయన నెట్వర్క్ తో పాటు ట్రావెల్ చేసినటువంటి సేమ్ ప్యాటర్న్ లో ఏమైనా నెట్వర్క్లు వెంబడించాయా, ఇవన్నీ కూడా పోలీసులు తలుచుకుంటే నిమిషాల మీద జరిగిపోతాయి. చాలా చాలా కేసెస్ లో అక్కడ డంప్ వేసి అక్కడ ఇంకేమైనా అదర్ నెట్వర్క్స్ ఏమైనా యాక్టివేట్ అయ్యాయా అని చూసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితులు చాలా కేసెస్ లో ఆ విధానంలో వాళ్ళు చాలా కేసెస్ డీల్ చేశారు. సో మేము ఏం అడిగామంటే, ఇది యాక్సిడెంట్ అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది అని నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం మీ అందరికీ తెలుసు. నారా లోకేష్ గారు ఆయన అధికారిక అకౌంట్ నుంచి ఇది ప్రాథమిక దర్యాప్తులో యాక్సిడెంట్ అని అంటున్నారు, సరే ఇంకా చూద్దామని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అంటే అంత పెద్ద వ్యక్తికి, అధికారంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారికి పోలీసులు అదే సమాచారాన్ని అందించారని మనకు అక్కడ ఈజీగా అర్థమైపోతుంది కదా. సో ఆ సీన్ కి నేను వెళ్ళినప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 8 అనుకుంటాను నాకు ఫోన్ కాల్ వచ్చింది రాజమండ్రి నుంచి. సరే ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్ జరిగింది, మీరు త్వరగా రావాలి అని చెప్పేసి నాకు ఫోన్ కాల్ వచ్చింది. నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ పక్కనే మా బ్రదర్ ఒక ఆయన ఉంటారు, రమణ గారని, ఆయనకి నేను కాల్ చేసి, బ్రదర్ మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి అని చెప్తే ఆయన వెంటనే ఆ స్పాట్ కి వెళ్ళిపోయి నాకు కొన్ని ఫొటోస్ పెట్టారు. చనిపోయిందని తెలుసా మీకు? యాక్సిడెంట్ అయిందని మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉందా? యాక్సిడెంట్ అయిందని మాత్రమే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నేను వినగానే నేను ఏమనుకున్నానంటే, పోరాడుతున్నారేమో ప్రాణాలతో. వెంటనే పక్కనే శ్రీకేశవ హాస్పిటల్ ఉంటుంది, డాక్టర్ గారు నాకు బాగా క్లోజ్ అయినా, నాకు చాలా చాలా క్లోజ్ అయినా. సో ఆయనకి నేను డైరెక్ట్ ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటే అక్కడ నుంచి ఆయన అంబులెన్స్ పంపించండి, మన హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి. శశాంక్ గారు అని ఆయన నాకు బాగా తెలిసిన డాక్టర్ గారు. సో ఆయన దగ్గర పంపించేద్దాం, పక్కనే వాకబుల్ డిస్టెన్స్ అనమాట, ఈ జరిగిన దానికి ఆ శ్రీకేశవ హాస్పిటల్ కి వాకబుల్ డిస్టెన్స్, వెంటనే అక్కడ పంపించేద్దాం అని చెప్పేసి నేను అనుకుని నేను ఫాలో అప్ చేసి మా వాళ్ళని తీసుకొచ్చేసరికి, సార్ అక్కడ ఇలా జరిగింది అంటే, అక్కడ ఫస్ట్ బాడీ మీద బైక్ ఉంది. ఫస్ట్ మా వాళ్ళు తీసిన ఫొటోస్ లో బాడీ ఇలా పడుకుని ఉంటే దాని మీద బైక్ ఏదో పరుపు మీద దుప్పటి పేర్చినట్టుగా పేర్చుంది. నాకు చూడగానే అనుమానం వచ్చింది, ఏంటి యాక్సిడెంట్ జరిగితే ఇలా ఎందుకు ఉంటుంది అని నేను చూడగానే నేను సస్పెక్ట్ చేశా. అప్పుడు నేను అక్కడికి వెళ్ళే సమయానికే డెడ్ బాడీని అంబులెన్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో నేను అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకున్నాను, చూశాను. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి వెళ్ళాను స్పాట్ కి, 2 times నేను స్పాట్ కి వెళ్ళాను. స్పాట్ కి వెళ్ళి ఒకసారి చూసుకుని అసలు పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎలా ఉంది, అసలు ఇది యాక్సిడెంటా లేకపోతే ఏమైనా సెటప్ చేశారా అని ఆలోచించినప్పుడు నాకు డౌట్స్ వచ్చాయి. డౌట్స్ వచ్చి నేను ఏమడిగానంటే, ఫస్ట్ నేను అడిగిన డౌట్స్ ఏంటంటే, ముందు ఆయన విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ట్రావెల్ చేశారంటున్నారు కాబట్టి మధ్యలో నంబర్ ఆఫ్ సీసీటీవీస్ ఉంటాయి కదా, అవన్నీ తీయండి బయటికి. ఇప్పుడు శ్రీకేశవ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ తీశారు, అక్కడ నయారా బంక్ సీసీటీవీ ఫుటేజ్ తీశారు, ఆ 2 ముక్కలే చూపిస్తున్నారు. అది ఒక 3-4 seconds చూపిస్తున్నారు తప్ప, అంతకు ముందు ఇంకా సీసీటీవీ ఫుటేజ్ ఉంటది కదా, అది ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. అలాగే ఏదో పొగొచ్చిందన్నారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా రివీల్ చేయలేదు కదా. మీరు అక్కడ పోయినటువంటి సందర్భం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం మీకేమనిపించింది వ్యక్తిగతంగా? క్లియర్ గా ఇది హత్యలాగే మీకు పోర్ట్రే అయిందా? డౌట్ వచ్చింది నాకు, అది యాక్సిడెంట్ అని అనిపించలేదు. అంటే అది ఒకవేళ యాక్సిడెంట్ అని నమ్మాలంటే చాలా అసాధారణంగా జరిగి ఉండాలి అంతే. మరి బైక్ దగ్గర పడి ఉండాలి, బాడీ దగ్గర పడి ఉండాలి, ఇట్లా జరిగి ఉండాలి. ఆబ్వియస్లీ మన అందరికీ తెలుసు యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయో. కొన్ని వేల యాక్సిడెంట్లు మన కళ్ళారా చూసాం, మీడియాలో చూసాం, డైరెక్ట్ గా చూసాం, కొన్ని వేల యాక్సిడెంట్లు చూసాం. యాక్సిడెంట్ జరిగిన ఏరియా ఎలా ఉంటది, ఇప్పుడు చెక్ ఉంది అన్నారు కదా, అక్కడ ఒక చెక్క మీరు మీడియాలో కూడా చూపిస్తున్నారు కదా, ఆ చెక్ మీద ఏవో మార్క్స్ ఉన్నాయి కదా, బ్లడ్ మార్క్స్ అంటున్నారు కదా. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఒక లైన్ పెట్టాలి కదా, డోంట్ క్రాస్ దిస్ లైన్ అని చెప్పేసి అక్కడ ప్రొటెక్ట్ చేయాలి కదా, ఏరియాని ప్రొటెక్ట్ చేయాలి కదా. ఎవరు పడితే వాళ్ళని 2వ రోజు వరకు కూడా ఎవరు ప్రొటెక్ట్ చేయలేదంటే మీరు ఆలోచన చేయండి ఒకసారి.